వీక్షకులందరికీ నమస్కారం. రాజకీయ విశ్లేషకుడు, సలహాదారు పీకే ప్రశాంత్ కిషోర్. పీకే అంటే పెద్దగా తెలియని వారంటూ ఎవరు ఉండరు. దాదాపుగా రోజు న్యూస్ చూసేవాళ్ళు, పత్రికలు చూసేవాళ్ళు అందరికీ పీకే పరిచయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడంలో 2019కి ముందు పీకే అండ్ పీకే టీం చేసిన కృషి ఎనలేనిది. ఎందుకంటే ప్రభుత్వం చేసిన చేయని పనులు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో, తిరుమల పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో గోడలో దాచిపెట్టాడు, ఇప్పుడు బగల కొడితే వెంటనే దొరికింది అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశాడు అంటే దాని వెనక పీకే. అలాంటి దుష్ప్రచారాలు చేయడంలో పీకే అందవేసిన చెయ్యి. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి పనిచేస్తూ ఉన్నారు. తమిళనాడులో టీవీకే విజయ్ కూడా పనిచేస్తున్నట్లుగా సమాచారం అంతా ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీకి కూడా మరోసారి పీకే టీం పనిచేస్తూ ఉంది అనే సమాచారం అంతా ఉంది. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పీకే టీంకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. పెద్ద ఎత్తున ఆయా రాష్ట్రాల్లో పార్టీలకు పనిచేస్తూ వందల కోట్ల రూపాయలు దండుకుంటూ ఆయా పార్టీలు స్కాములకు పాల్పడి ఆ పీకేకి పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తా ఉన్నాయి. 100 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, 600 కోట్లు, 800 కోట్లు ఒక్క రాష్ట్రంలో పీకే ఒక పార్టీకి పనిచేస్తే తీసుకునే రెమ్యునరేషన్. హైదరాబాద్ కార్యాలయంలో కూడా పీకేకి సంబంధించిన ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన ఐప్యాక్ కార్యాలయాల మీద ఈడీ దాడులు చేసింది. హైదరాబాద్లో ఐప్యాక్ కార్యాలయం ఎవరి కోసం పనిచేస్తూ ఉంది అనే విషయం ఇప్పటికే ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. కలకత్తాలో పనిచేస్తుందంటే మమతా బెనర్జీ పనిచేస్తుంది అనుకోవచ్చు. హైదరాబాద్లో ఐప్యాక్ టీం ఎవరి కోసం పనిచేస్తూ ఉందో అందరికీ తెలిసిన విషయం. ఈ విధంగా పీకే టీము ఆయా పార్టీలను అధికారంలో తీసుకొచ్చి ఆయా పార్టీల నుంచి 100 కోట్లు దోచుకుంటా ఉన్నాయి. ఆ పార్టీలకు ఆ నిధులన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన దోపిడీలో భాగంగా పీకేకి చెల్లింపులు చేస్తూ ఉన్నాయి. ఈడీ దాడులు చేసింది. అసలు పీకేకి ఇప్పటి వరకు ఎంత ముట్టాయి, ఎక్కడి నుంచి నిధులు వచ్చాయి అనే విషయాన్ని కూడా కొద్ది గంటల్లో ప్రకటించబోతా ఉంది. ఆ వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.